స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా పుదుచ్చేరి యానంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు శనివారం భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. తన అభిమాన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీ స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానం నుండి యానం పుర వీధుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ను తుదముట్టించడం కోసం ప్రధాని మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం చేస్తున్న వ్యూహరచనలు అద్భుతమని అన్నారు. అమాయకులైన భారతీయులపై పహల్గాంలో దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహిస్తున్న భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ భారత్ల మధ్య జరిగిన 4 యుద్ధాల్లో భారత్ విజయకంకా మ్రోగించిందని పేర్కొన్నారు. ఈసారి జరుగుతున్న యుద్ధంతో పాకిస్తాన్కు అంతర్గతంగా మద్దతు పలుకుతున్న దేశాలకు మనమేంటో మన తడాకా ఏంటో తెలుస్తుందని వెల్లడించారు. పాకిస్తాన్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సంఘీభావ ర్యాలీలో అధిక సంఖ్యలో యానం ప్రజలు, ప్రముఖులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు యానం నియోజకవర్గంలో భారతదేశం ప్రజలందరూ కూడా గర్వించే విధంగా పాకిస్తాన్ని తుదుముట్టించే విధంలో చాలా చాకచక్యంగా భారత ప్రభుత్వం గత 15-20 రోజుల నుంచి వారు అమలు చేస్తున్న ఊహాలు కానీ ఊహ రచన కానీ చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇప్పటికే 4 సార్లు పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగితే ప్రతి దాంట్లో కూడా మన భారతదేశం విజయం సాధిస్తూ వస్తుంది. మరి అలాగే 5వసారి కూడా ముందు కంటే ఇంకా ఎక్కువగా మన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలని, ఈ భారతదేశంలో ఉండే మిలిటరీని కానీ, అధికారులు కానీ, సైనికులు కానీ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ప్రతి నిమిషానికి ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్ ఇస్తూ, అలాగే ఏం జరుగుతుందో అన్న దాన్ని కూడా భారతదేశం ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఒక పద్ధతి ప్రకారం ఏదో వారు మన వాళ్ళని చంపేశారు కదా, మనం వెళ్ళిపోయి వాళ్ళని కొంతమందిని చంపేయాలన్న ఉద్దేశంతో కాకుండా ఏ విధంగా అయితే రోజు మనకి 24 గంటలు కూడా ఆ దేశంలో ఉండే ఉగ్రవాదుల ద్వారాగా వాళ్ళకి ఫైనాన్స్ చేసి పాకిస్తాను, అలాగే ఇండైరెక్ట్గా కొన్ని కంట్రీస్ కూడా వారికి సహాయాన్ని అందిస్తూ ఉంటే ఆ ఇతర దేశాల నుంచి వచ్చే సహాయాన్ని ఏ విధంగా కట్ చేయాలి, అలాగే ఈ ఉగ్రవాదులని తయారయ్యి మన భారతదేశం మీద అటాక్ చేసేదానికి టైం లేకుండా ఆ స్థావరాలందరినీ కూడా మట్టుపెట్టడం అన్నది భారతదేశం మొదటి విజయం. మన భారతదేశం ఇవాళ అనుకుంటే చాలా స్ట్రాంగ్గా అన్ని రకాల్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే భారతదేశం ముఖ్యంగా గత 11 సంవత్సరాల నుంచి చూస్తే ముఖ్యంగా ఇతర దేశాలతో ఉండే బంధం అన్ని చాలా ఎక్కువగా పటిష్టం చేసుకోవడం జరిగింది. దానికి అనేకమైన కారణాలు. మనం వ్యాపార రీత్యా మనం తీసుకున్న నిర్ణయాలని కొన్ని మార్పులు చేసుకోవడం, అలాగే పూర్గా ఉండే దేశాలకి మన భారతదేశం నుంచి గ్రాంట్ రూపంలో ఇవ్వడం కానీ, అటువంటి సహాయాలు చేయడం వల్ల పెద్ద రాష్ట్రాలు, పెద్ద దేశాలు అనుకున్న వాళ్ళకి కూడా ధీటుగా మనం ముందుకి వెళ్ళడం వల్ల ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్కి అనుకూలంగానో భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఏ కంట్రీ కూడా ఈరోజు లేకుండా చేయడంలో, దాంట్లో ముఖ్యంగా మన ప్రధానమంత్రి దాంట్లో 100% సక్సెస్ అవ్వగలిగారు. మన భారతీయులందరూ కూడా ఆ విషయంలో మనం చేయాలి, పార్టీలకు అతీతంగా చేయాలి. కోటి ఆశలతో, వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల.
మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.